రైట్ ఇక టాప్ 3 బ్రేకింగ్ న్యూస్. స్టాక్ మార్కెట్లో లాభాలతో ముగిశాయి. షేర్లను కొనుగోలు చేసేందుకు విక్రయించేందుకు మదుపరులు ఆచితూచి వ్యవహరించారు. సెన్సెక్స్ 182 పాయింట్ల లాభంతో 81,331 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 89 పాయింట్ల లాభంతో 24,667 వద్ద క్లోజ్ అయింది. అమెరికా చైనా ట్రేడ్ వార్ ప్రస్తుతానికి సద్గుమణగడంతో మదుపరులు అక్కడ దృష్టి పెట్టారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రైట్, స్టాక్ మార్కెట్లకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, స్టాక్ మార్కెట్లపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రతిశయ వాళ్ళ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిశాయి. మార్కెట్లో మిశ్రమ సంకేతాల నడుమ మదుపరులు కాస్త అప్రమత్తంగా వ్యవహరించినట్లు చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ సూచీలు ఇవాళ స్వల్పంగా రాణిస్తాయి. దీన్ని బట్టి చూస్తే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్ల వైపు మొగ్గు చూపారని చెప్పవచ్చు. అంతర్జాతీయంగా అమెరికా చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కొలిక్కి రావడంతో ప్రపంచ మార్కెట్లు రాణించగా దీన్ని భిన్నంగా భారత్ లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఉదయం మార్కెట్ ప్రారంభంలోనే 385 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ ప్రారంభమైంది. అదే విధంగా నిఫ్టీ 118 లాభంతో ట్రేడ్ ని ప్రారంభించింది. కాకపోతే మార్కెట్ ముగిసేసరికి 182 పాయింట్ల లాభంతో 81,331 వద్ద సెన్సెక్స్ ముగిసింది. ఇక ఇదే తరహాలో 89 పాయింట్ల లాభంలో 24,667 వద్ద నిఫ్టీ ముగిసింది. భారతి ఎయిర్టెల్, ఇన్ఫీ వంటి ప్రధాన షేర్లలో కొనుగోలు రాణించాయి. అటు సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, భారతి ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్ షేర్లు స్వల్ప లాభాల్లో ఇవాళ ట్రేడ్ అయ్యాయని చెప్పొచ్చు. ఎట్ ద సేమ్ టైం నష్టాల విషయానికి వస్తే టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, సన్ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, హెచ్యుఏఎల్ షేర్లు ఇవాళ నష్టాలను చవిచూశాయని చెప్పొచ్చు. దీన్ని బట్టి చూస్తే మనకు ఇంటర్నేషనల్ పరంగా అమెరికా చైనా మధ్య వాణిజ్య ట్రేడ్ కొలిక్కి రావడంతో ప్రపంచ మార్కెట్లు రాణించగా దీనికి భిన్నంగా భారత్ లో మార్కెట్ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రత్యూష, యాసర్, చెప్పండి, అంటే ప్రస్తుతం యుద్ధ వాతావరణం లేకపోవడంతో మదుపరులు అందరూ స్టాక్ మార్కెట్లపై పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ లాభాలు ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? రైట్, అంతర్జాతీయంగా మనకు యుద్ధ వాతావరణం లేనప్పుడు గిట్ట మదుపరులు లాభాల వైపు మొగ్గు చూపుతున్నారు. భారతదేశ స్టాక్ మార్కెట్ లో కొనుగోలుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మదుపరులు పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నట్లు మనం చెప్పవచ్చు. ప్రత్యూష, రైట్ యాసర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, స్టాక్ మార్కెట్లో లాభాలతో ముగిశాయి. షేర్లను కొనుగోలు చేసేందుకు విక్రయించేందుకు మదుపరులు ఆచితూచి వ్యవహరించారు.